ఈ రక్తంతో నన్ను కడుగు అని ప్రభుని అడిగితే, హృదయం మందు విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి, గొప్ప రక్షణ పొందుకుంటారు. కాబట్టి నాకు కాదులే అని త్రోసివేస్తే, నీ పాపములోనే నువ్వు మరణిస్తే గొప్ప నరకం ఉంది. అది భయంకరమైనది. కరోనా వైరస్ వచ్చిన అప్పుడు కూడా అనేక మంది చెప్తే వినలేదు అప్పుడు. కాబట్టి అప్పుడు ఏమైంది అంటే నిజంగా కరోనా వచ్చింది, అనేక మందిని చంపేసింది. అలాగే కరోనా కంటే భయంకరమైనది ఆ నరకము. నరకంలో యుగ యుగాలు కాలాలి. కానీ పాపులందరూ నరకంలోనే ఉంటారు. అది క్రైస్తవుల్లో పాపులు కూడా నరకంలోనే ఉంటారు. కాబట్టి క్రైస్తవ జీవితం జీవిస్తూ మాత్రమే కాదు, పాపం నుంచి విడిపించబడాలి. అది ఎవరైనా కావచ్చు. కాబట్టి పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడి యేసు రక్తంతో కడగబడితేనే నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. ఎందుకంటే ఆయన మన కొరకు సిలువలో మరణించాడు, రక్తము కార్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన రక్తము ద్వారా